నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 7వ రోజు రాజధాని రైతుల తిరుమల పాదయాత్ర. ప్రకాశం జిల్లా నాగులపలపాడులో స్థానికుల ఘన స్వాగతం. జగన్ భద్రత పేరుతో తాడేపల్లి నివాసం వద్ద రహదారుల మూసివేత. 5 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న చుట్టుపక్కల ప్రజలు. వాతావరణ మార్పులతో ఆక్వారంగం అతలాకుతలం. వర్షాలతో ఆక్సిజన్ పడిపోయి దెబ్బతింటున్న రొయ్యలు. ఏలూరు జిల్లా నారాయణపురం వద్ద కొత్త వంతెనకు కలగని మోక్షం. ప్రగల్భాలతోనే 5 ఏళ్లు కాలయాపన చేసిన వైకాపా ప్రభుత్వం. టీ20 ప్రపంచ కప్ విజయంతో అంబరాన్నంటిన సంబరాలు. వీధుల్లోకి వచ్చి బాణసంచా కాలుస్తూ అభిమానుల సందడి. కోట్ల మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. బ్రిస్టౌన్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ గెలవడం భారత్కు ఇదే తొలిసారి. భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పలు చోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడంతో జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంత కాదు. ఆనందం పట్టలేక అనేక మంది నృత్యాలు చేశారు. ముంబై మెరైన్ డ్రైవ్, నాగపూర్ సహా పలుచోట్ల అభిమానులు హర్షధ్వానాలు చేశారు. బెంగళూరులో పలు వీధులన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. కోల్కతాలో టీ20 ప్రపంచ కప్ నమూనాతో యువత సందడి చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేరళలోని ఎర్నాకులంలో టీమిండియా అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు. డాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో క్రికెట్ అభిమానులతో కలిసి భాజపా నేత కైలాష్ విజయవర్గీయ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఊపుతూ భారత విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ లో ఫైనల్ మ్యాచ్ జరిగిన బ్రిడ్జ్టౌన్ మైదానం వెలుపల భారత అభిమానులు సందడి చేశారు. పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వడం బాధగా ఉందని పలువురు తెలిపారు. మ్యాచ్ చివరిలో ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పారు. ఆటగాళ్లు అద్భుతంగా ఆడి దేశానికి రెండోసారి టీ20 ప్రపంచ కప్ ను అందించారని సంతోషం వ్యక్తం చేశారు. 15th over, that was the turning point, and that's what we were thinking. But he brought in Arshdeep. That first ball, that wicket, I think that changed the game for India. I think that was brilliant, I think. So congratulations to Team India and all the Indian fans, and Virat Kohli, we'll miss you. Cricketing world's gonna miss you. All the best in your retirement. भी काफी स्कोर तो अच्छे खासे बन गए थे 276, लेकिन बाद में जो अंतिम क्षण में अक्षर पटेल जी की जो धुलाई हुई तो काफी हम लोग का रन उलट पलट हो गई. अब तो साउथ अफ्रीका के पक्ष में गई, लेकिन बुमराह और जसप्रीत की वजह से जो बॉलिंग कसी हुई, गेंदबाजी की और उन्होंने विकेट भी निकाले, बस मैच पलट गई. ये मैं कभी सोच भी नहीं सकता. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకాల్ని పట్టుకుని ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ విజయంపై టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురు లేదని మరోసారి నిరూపించారన్నారు. రోహిత్ సేన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని సీఎం కొనియాడారు. భారత జట్టు సంచలన ప్రదర్శన చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విరాట్ కోహ్లీ, బౌలర్లందరూ అద్భుతంగా పనిచేశారన్నారు. 100 కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టినందుకు టీమిండియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ అభిమానులతో సచివాలయ ప్రాంతం నిండిపోయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు చేరి సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి కేరింతలు కొడుతూ చిందులేశారు. రెండోసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్రిస్టౌన్ వేదికగా భారత్ విజయం సాధించిన వెంటనే ట్విట్టర్లో ప్రధాని మోదీ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఒక వీడియోను పోస్ట్ చేసిన ఆయన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ టోర్నీ విజేతగా నిలవడం చిన్న విషయం కాదని ప్రశంసించారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। టీ20 ప్రపంచ కప్ను భారత జట్టు రెండోసారి గెలుచుకోవడంతో ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది. రాజకీయ నాయకుల నుంచి క్రీడా సినీ ప్రముఖుల వరకు భారత జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తాయి. అసలు గెలుస్తుందో లేదో అనే సందేహాల నుంచి అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రముఖులు ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అకుంఠిత స్ఫూర్తితో ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని భారత జట్టు సభ్యులను కొనియాడారు. జట్టుకు అభినందనలు తెలిపిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టోర్నీ మొత్తం జట్టు విలక్షణమైన ఆట తీరును కనబరిచిందని ప్రశంసించారు. అద్భుతమైన క్యాచ్ పట్టావని సూర్యకుమార్ ను, నీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటూ రోహిత్ శర్మను రాహుల్ గాంధీ కొనియాడారు. మెన్ ఇన్ బ్లూ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అంకిత భావంతో ఆడి గెలిచారని కొనియాడారు. భారత క్రికెట్ జట్టు విజయం దేశానికి సుప్రసిద్ధమైన సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బృంద స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తి అద్భుతమని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జట్టు విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోట్ల మందిని ప్రేరేపించి నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటారని భారత జట్టును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో కొనియాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు భారత జట్టును అభినందిస్తూ పోస్టులు పెట్టారు. మాజీ క్రికెటర్ల నుంచి భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. తొలి టీ20 ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ సేన ప్రశంసలు కురిపించాడు. తన గుండె వేగం పెరిగిందని, తరువాత సర్దుకుందని ఇన్స్టాలో ధోని పేర్కొన్నాడు. తనకు మంచి పుట్టినరోజు కానుక ఇచ్చారని వచ్చే నెలలో 43వ జన్మదినం జరుపుకోనున్న ధోని పేర్కొన్నాడు. భారత్ 4వ నక్షత్రం సాధించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వ్యాఖ్యానించాడు. 1983, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలు, 2007లో టీ20 ప్రపంచ కప్ విజయాన్ని
3 స్టార్లుగా సచిన్ అభివర్ణించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని, విరాట్, బుమ్రాల ఆటను, కోచ్ ద్రవిడ్ ను సచిన్ ప్రశంసించాడు. వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ నుంచి గౌతమ్ గంభీర్ వరకు మాజీ క్రికెటర్లు భారత జట్టు విజయంపై హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఫైనల్ అంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన సత్య నాదెళ్ల బాగా ఆడిందని దక్షిణాఫ్రికా జట్టును సైతం మెచ్చుకున్నారు. వెస్టిండీస్, అమెరికాలో మరింత క్రికెట్ ఆడాలని ఆయన అభిలషించారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏం ఆట అని ప్రశంసలు కురిపించారు. విజయానికి భారత్ అర్హమైన జట్టని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఆట తీరును కూడా కొనియాడారు. సినీ నటులు అజయ్ దేవ్గన్, రవీనా టాండన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు చాలవని అజయ్ దేవ్గన్ పేర్కొన్నాడు. భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్సెట్టి కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. టీ20ల నుంచి స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. బ్రిస్టౌన్లో భారత్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్లో 59 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇదే తన చివరి టీ20 ప్రపంచ కప్ అని ప్రకటించాడు. తాము సాధించాలని అనుకున్నది సరిగ్గా ఇదేనని చెప్పాడు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఎప్పుడూ రాని మంచి సందర్భంలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వచ్చిందన్నాడు. భారత్ తరపున ఇదే తన చివరి టీ20 మ్యాచ్ అని చెప్పాడు. రిటైర్మెంట్ బహిరంగ రహస్యమైన కోహ్లీ జట్టు ఓడిపోయినా కూడా ప్రకటించేవాడేనని చెప్పాడు. తర్వాతి తరం టీ20లను ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చిందన్నారు. భారత కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాలనుకున్నారని, విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని తెలిపాడు. టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలవడంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ఉమెన్స్ టీం మేనేజర్ వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక విశాఖ నుంచి వెంకటేష్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి. టీ20 క్రికెట్లో విశ్వవిజేతగా టీమిండియా నిలిచిన క్షణాలు. 140 కోట్ల భారతీయులంతా కూడా టీమిండియాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. రోహిత్ సేన అంతరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు టీమిండియాకి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో వై వెంకటేష్ ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ సీనియర్ ఉమెన్స్ టీం మేనేజర్గా చేశారు. వారితో మాట్లాడదాం. అసలు టీమిండియా గెలిచిన క్షణాల కోసం, ఆ ఆనందభరిత క్షణాల కోసం వారితో మాట్లాడదాం. ఏమంటారు? నిన్న టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది, ఎలా తీసుకోవచ్చు, ఏమంటారు? నిన్న రాత్రి జరిగిందనేది మనకి ఒక ఇండియాకి చాలా పెద్ద పండుగ, అంటే ఇండియన్ పండుగ అంటారు దాన్ని. ఆ పండుగలో అందరూ కూడా చాలా ఎంజాయ్మెంట్ అండి. ఎలాగుందంటే అది అన్బిలీవబుల్ అనమాట. అలాంటిది వచ్చేసి యాక్చువల్లీ మ్యాచ్ అంతా కూడా వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోయింది అనేసి ఒక బాధతో అందరూ ఉంటుండగా 140 మంది కూడా కోట్లు కూడా. అలాంటిది రివర్ మనం చేతిలోకి రాగానే మొత్తం అంతా కూడా చాలా హుషారుతోటి, అంత సంతోషం, చాలా బాగా అంతా రాత్రి పండుగ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఇండియా టీం పరంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ముందు నుంచి కూడా అందరూ చెప్తున్నారు ఇండియా టీం బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ బౌలింగ్ స్ట్రెంత్ కానీ చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే మనకి కోహ్లీ లాస్ట్ మూమెంట్లో కోహ్లీ మొత్తం ఫామ్లో రావడం అదొక మనకు అదృష్టంగా భావించవచ్చు. యాక్చువల్లీ చాలా పెద్ద ప్లేయరు, సమ్ ఫామ్తో చిన్న ప్రాబ్లం పడుతున్నారు. బట్ లాస్ట్ మూమెంట్లోనే అది అసలైన మూమెంట్, ఫైనల్స్లోనే ఆడవలసిన పొజిషన్లోని 76 రన్స్ కొట్టడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. అలాగే నిన్న మొత్తం ఇండియన్ అక్షర్ పటేల్ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల చాలా బాగా మంచి మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే నిన్న మ్యాచ్లోనే లాస్ట్ యాక్చువల్లీ అన్బిలీవబుల్ ఏంటంటే టోటల్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ చెప్పాలంటే బూమ్రా అండ్ హర్షదీప్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ అంతా కూడా టర్న్ అయింది. గేమ్ చేంజర్ అంటారు. అలాగే బూమ్రా అంటే దాంట్లో ఆపద్ బాంధుడు అనేసి బూమ్రాని అంటారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కెప్టెన్ ఎప్పుడు కూడా బూమ్రాని వాడడానికి ట్రై చేస్తాడు. అలాగే బూమ్రాని వాడడం వల్ల ఆ ఓవర్లో ఓన్లీ 4 రన్స్ ఇచ్చేసి డైరెక్ట్గా బౌల్డ్ చేయడం వల్ల, ఒక వికెట్ తీయడం వల్ల మొత్తం వాళ్ళంతా అండర్ ప్రెషర్లోకి వెళ్ళి సైమల్టేనియస్లీ హర్షదీప్ కూడా సేమ్ ఈక్వల్ బ్యూటిఫుల్, ఒక యంగ్ గై అయినా కూడా, ఒక ఎక్స్పీరియన్స్ లేపైనా కూడా చాలా మంచి బౌలింగ్ వేసి 4 రన్స్ ఇవ్వడంతో మొత్తం కంట్రోల్ చేయడం వల్ల మొత్తం మ్యాచ్ అంతా మన చేతిలోకి వచ్చింది. హార్దిక్ పాండ్యా చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. హార్దిక్ పాండ్యా అండర్ ప్రెషర్లో ఉన్నాడు, అయినా కూడా క్లాసిన్ యొక్క స్లోర్ డెలివరీకి క్లాసిన్ వికెట్ రావడం అనేది చాలా అద్భుతం అని చెప్పి అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. అలాగే మిల్లర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మిల్లర్ని కానీ ఒకవేళ అవుట్ చేయని పక్షంలో అది కానీ 6 అయితే మ్యాచ్ అనేది మన చేతిలో జారిపోతుంది. అలాంటిది సూర్యకుమార్
కుమార్ యాదవ్ చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి బ్యూటిఫుల్ క్రికెటర్. సో ఆ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ అంతా కూడా టర్న్ అయింది. అలాగే చెప్పాలంటే మన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ చేంజింగ్ అనేది చాలా నిన్నంతా కూడా చెప్పాలంటే మనమంతా కూడా స్పిన్నర్స్కి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం. బట్ అది అంతా కూడా కంప్లీట్గా ఫాస్ట్ బౌలర్స్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే మొత్తం తీసుకుంటే హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు. సో బ్యూటిఫుల్ వికెట్స్ అనమాట. కాకపోతే మార్క్రమ్ని కూడా చాలా అంత ఈజీ కాదు. మార్క్రమ్ని అవుట్ చేయడం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా డేంజరస్. ఎందుకంటే ఈ యొక్క T20 వరల్డ్ కప్లో చాలా ఫామ్ చూపెట్టాడు. సో అనుకోకుండా అతను అవుట్ అవ్వడం కూడా మనం ఒక లక్ చెప్పాలి. కాకపోతే మాత్రం ఒక మ్యాచ్ని మాత్రం ఇంత రంజుగా ఒక ఫైనల్ మ్యాచ్ లాగా జరిగింది. 2 హోరావరిగా పోరాడిన తర్వాత ఇండియా అనేది పైచే ఎత్తడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది. సో అందుగురించి దిస్ క్రెడిట్ గోస్ టు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, సీనియర్ ప్లేయర్స్. వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే అంత మంచి ప్లేయర్స్, అంత పెద్ద ప్లేయర్స్, అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారంటే కాకపోతే T20 నుంచి వాళ్ళు వెళ్తున్నారు. కాకపోతే మనకు ఒకటి మాత్రం, అలాగే మనం అహ్మదాబాద్లోని ఆస్ట్రేలియా మీద 50 ఓవర్స్ ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎందుకంటే మనం ఇండియా టీం ఎప్పుడు కూడా ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి దాన్ని అధిగమించి ఇవాళ T20 గెలవడం అనేది చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే మామూలుగా రిషబ్ పంత్ క్యాచ్లు కానీ లేకపోతే మన టోటల్ ఇది టీమ్ విన్నింగ్ అంటాం. దీని నాట్ ఓన్లీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాదు, దిస్ ఈజ్ ద టీమ్ విన్నింగ్. సో టోటల్ అందరూ కూడా పెర్ఫామ్ చేశారు. సెమీఫైనల్స్లో తీసుకోండి, లేకపోతే మన సూపర్ 8లో తీసుకోండి, అందరూ పెర్ఫామ్ చేసి ఇవాళ అందరూ గెలిచాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. కప్పు మన చేతిలో ఉన్నది. 13 సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ 2014లోనే మనం గెలుస్తాం అనుకున్నాం. అలాంటిది వచ్చేసి శ్రీలంక మీద ఓడిపోవడంతో చాలా నిరాశ చెందాం. ఇవాళ మళ్ళీ 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐసీసీ ట్రోఫీ అన్నిది మన ఇండియా చేతిలో ఉండడం చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దీన్ని మేము ఈ పండగలాగా ఈ మొత్తం టోటల్ 1 వీక్ కూడా ఈ పండగ చేసుకుందామని మేము ఒక ఆలోచనతో ఉన్నాం, మీ క్రికెటర్స్ అందరం కూడా. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు నేను తీసుకున్నట్టయితే రోహిత్ శర్మ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే సారథి, టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఎక్కడ కూడా ఆయన స్వార్థంగా ఏ రోజు ఆడలేదు. అంటే తనకున్న రికార్డుల గురించి కానీ ఇతర అంశాలకి పక్కన పెట్టి కేవలం టీం గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఏమంటారు రోహిత్ శర్మ నేను తీసుకున్నట్టు? ఎందుకంటే చివరి ఓవర్లు చాలా కీలకమైనవి. 30 పరుగులకి 30 రన్స్ చేసే పరిస్థితి. అలాంటి సందర్భంలో చివరి 5 ఓవర్లు కూడా మనం చాలా చక్కగా నిర్ణయాన్ని క్యాప్టెన్సీ తీసుకున్నాడు. ఏమంటారు? రోహిత్ శర్మ అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. ఎందుకంటే ఐపీఎల్లో 5 ట్రాఫీస్ లిఫ్ట్ చేశాడు. అలాగే మొత్తం టోటల్ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ వన్డేస్లో కానీ మొత్తం టోటల్ మీద ఎప్పుడు కూడా ఐసీసీ ట్రాఫీలో చాలా, ఎందుకంటే ఆయన ఏది ఇప్పుడు చాలా కూల్ మైండెడ్. యాక్చువల్లీ చెప్పాలంటే ధోనికి సూపర్ కూల్ మ్యాన్ అంటాం. అలాగే రోహిత్ శర్మ కూడా కూల్గా చాలా క్యాప్టెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా. ఎందుకంటే బౌలింగ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అక్షర్ పటేల్ని మీదకి తీసుకురావడం కూడా ఒక బెనిఫిట్ జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంకి శివం దుబే వస్తాడు అనుకున్నాము. దాన్ని అక్షర్ పటేల్ని పంపించి ఆ యొక్క స్కోర్ని, అతను చేసే స్కోర్ మనకి చాలా వాల్యుబుల్గా అది నిలిచింది. ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యూటిఫుల్ ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా బ్యూటిఫుల్ ఆల్రౌండర్. కాకపోతే ఇద్దరిని యూజ్ చేసుకోవడం పొజిషన్లో ఉంది. హార్దిక్ పాండ్యాని ఫుల్గా రోహిత్ శర్మ వాడుకోవడం కానీ అక్షర్ పటేల్ని యూజ్ చేసుకోవడం, దట్ ఈస్ ద కాల్డ్ క్యాప్టెన్సీ. సో క్యాప్టెన్స్ నాక్ కూడా, ఎందుకంటే మీకు ఆస్ట్రేలియా మీద మ్యాచ్ చూద్దాము, ఆ టైంలో హెవీ స్వింగ్ అవుతుంది బాల్. అవుతున్న టైంలో కూడా రోహిత్ శర్మ దాన్ని గేర్ మార్చాడు. అంటే కంప్లీట్ అటాక్ చేశాడు. అటాక్ చేయడంతో 92 రన్స్ కొట్టడంతో ఆ మ్యాచ్ అంతా మలుపు తిరిగింది. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇప్పుడు ఎలా ఆడాలి. దట్ ఈస్ ద కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రీవియస్ ఐపీఎల్లో 5 ట్రాఫీస్ ఇప్పించాడు, ఐసీసీ ట్రాఫీస్లోని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఇలాంటివన్నీ కూడా టెస్ట్కి కూడా ఛాంపియన్షిప్లో కూడా మనం పొజిషన్లోకి వెళ్ళాం. ఇవాళ టోటల్ మీద ఇండియా వరకు చూస్తుంటే 3 ఫార్మెట్లో కూడా మనం నెంబర్ 1లో ఉన్నాము డ్యూ టు రోహిత్ శర్మ. సో కెప్టెన్ కోసం అతని కోసం ఆలోచించవలసిన పరిస్థితి. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ T20ని రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల దానివల్ల మనకి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇది టీమిండియా గెలుపుని ఈ వారం రోజుల పాటు సందడి చేసుకుంటామని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా టీమిండియా సమిష్టి విజయం, యువ ఆటగాళ్లు కావచ్చు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి 140 కోట్ల భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకొచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతాబంధనలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణులు నేడు పోలవరంలో పని ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు అక్కడే ఉండి 2 రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత 2 రోజుల మేధోమథనం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జల సంఘం నిపుణులు, CSMRS సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రే ప్రతినిధులు పాల్గొంటారు. నైపుణ్య ఏజెన్సీలు, ప్రొఫెసర్లు, నిపుణులతోనూ అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు.
పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు పెను సవాళ్ల పరిష్కారానికి కేంద్ర జల సంఘం నిర్ణయం ప్రకారం అంతర్జాతీయ నిపుణులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ అఫ్రీ సాయం తీసుకుంటున్నారు. పోలవరం సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో నిపుణులైన అమెరికా, కెనడా ప్రతినిధులు నేటి నుంచి 4 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. వీరికి అంతర్జాతీయ డ్యాం భద్రతా నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంశాల్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉంది. అందుకే పోలవరం పరిశీలనకు ఎంచుకున్నట్లు కేంద్ర జల సంఘం తెలిపింది. నేడు అధికారులతో మాట్లాడిన తర్వాత అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు. ఎగువ కాఫర్ డ్యాం సందర్శనతో మొదలయ్యే పర్యటన అక్కడి కట్టడాలు, నిర్మాణాలు పరిశీలిస్తారు. ఆయా నిర్మాణాల డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్, నిర్మాణ క్రమం సందర్భంగా తీసిన ఫోటోలు, అధ్యయన నివేదికలు చూస్తారు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ క్రమంపై ఫోటోలతో నివేదికను ప్రాజెక్టు అధికారులు సమర్పిస్తారు. 2018లో డ్యాం భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక, ఎగువ కాఫర్ డ్యాం సీపేజీపై ప్రొఫెసర్ రాజు 2021లో ఇచ్చిన నివేదికలు ఇందులో ఉంటాయి. అలాగే 2022-23 సంవత్సరాల్లో ఫిజోమీటర్ల సాయంతో సీపేజీపై జరిపిన విశ్లేషణలు, 2024 జనవరిలో కేంద్ర మట్టి పరిశోధన కేంద్రం CSMRS సమర్పించిన నివేదిక, కొత్తగా వచ్చిన అఫ్రీ సంస్థ జియోటెక్నికల్ పరిశోధనకు వివరాలు అంతర్జాతీయ నిపుణులకు అందిస్తారు. ఆ తర్వాత దాదాపు గంటన్నర సేపు దిగువ కాఫర్ డ్యాంను పరిశీలిస్తారు. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రమ్ వాల్ విధ్వంస పరిశీలన, అగాధాలు, భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలపై నిపుణులు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. తొలి రోజు 2 గంటల పాటు అక్కడే ఉండనున్న నిపుణులు రెండో రోజు సమయం మొత్తం క్షేత్ర పరిశీలనకే కేటాయిస్తారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని 2 గంటల పాటు పరిశీలిస్తారు. ఇప్పటికే అక్కడ కొంతమేర పని జరిగింది. ఎడమ వైపున నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను చూస్తారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలను అంతర్జాతీయ నిపుణులకు అధికారులు సమర్పిస్తారు. 2020 ఢిల్లీ IIT ఇచ్చిన నివేదిక అగాధాలు ఏర్పడ్డ ప్రాంతాల్లో వైబ్రో కాంపాక్షన్ పనులు, అధ్యయన పత్రాలు, డయాఫ్రమ్ వాల్పై NHPC నివేదికలు అందిస్తారు. తర్వాత 2 రోజులు నిపుణులు, అధికారులతో అంతర్జాతీయ నిపుణులు చర్చిస్తారు.